భద్రాద్రి కొత్తగూడెం బలమైన విప్లవ కార్మికోద్యమ నిర్మాణం విస్తీర్ణకై ఇఫ్తుల్లా విలీన సభను కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ సభలో ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ, ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షుడు సాదినేని వెంకట కృష్ణారావు, జాతీయ ఉపాధ్యక్షులు ప్రదీప్ పి. ప్రసాద్, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులలో కార్మికుల శ్రమదోపిడి జరుగుతుందని, పని గంటలకు పెంచడం జరిగిందని, ప్రభుత్వాలు కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నాయని, కార్మికుల పక్షాన ఒకటిగా పోరాటం కోసమే ఫ్రెండ్గా ఉన్న ఐఎఫ్టిలు ఒకటిగా విలీనం అవుతున్నామని స్పష్టం చేశారు. दो अखिल भारतीय कमेटियां उनकी एकता के लिए ये तेलंगाना 2 राज्य कमेटियां यहाँ पर अपनी एकता घोषित करेंगी. ये मजदूर वर्ग के लिए हिंदुस्तान का, ये मजदूर वर्ग के लिए तेलंगाना का एक बहुत बड़ा मेरी समझ में अवसर है, क्योंकि ये एकता उस माहौल में हो रही है जहाँ एक तरफ दुनिया के अंदर, देश के अंदर भी मजदूर वर्ग का फ्रेगमेंटेशन हुआ है. इसको तहस नहस कर छोटे यूनिटों में बांटा गया है. दूसरा, एक पूरे जोर शोर के साथ कॉरपोरेट का हमला है हिंदुस्तान में कि 90 दिन का काम का सप्ताह, 7 दिन काम. इस बैकग्राउंड में मोदी सरकार 4 लेबर कोड और बहुत सारे अन्य श्रम कानूनों में बदलाव, जिससे कि लड़कर लागू करे गए श्रम कानूनों को खत्म किया जा रहा है. इस स्थिति में क्रांतिकारी मजदूर आंदोलन रास्ता दिखाएगी हिंदुस्तान के मजदूर वर्ग को. हम मजदूर वर्ग को संगठित कर एकताबद्ध कर आंदोलन के रास्ते में आगे लेकर जाएंगे. हम लोग की वापसी करेंगे और मजदूर वर्ग का ऐतिहासिक कार्य, एक नया समाज का निर्माण, इसके लिए प्रेरित करेंगे. ये सारे कार्य आज की एकता सम्मेलन मजबूत करेगी. हम इसी एकता सम्मेलन के लिए मैं धन्यवाद देती हूँ दोनों आईएफटीयू कमेटियों को, और हम आगे बढ़ेंगे इसी के साथ, एकता के साथ. यही हमारा यहाँ से आह्वान रहेगा. ఐఎఫ్టియు ఆల్ ఇండియా కమిటీలు రెండు చర్చించుకొని చిన్న అంశాలు ఏవైనా ఉన్న వాటన్నింటినీ చర్చించుకొని ఏకగ్రీవంగా 2 సభలు కలిపి 2 సంఘాలు ఒక్కటిగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. 78లో ఏ లక్ష్యం కోసం అయితే ఐఎఫ్టియు ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని సాధన కోసం ముందుకు పోవడానికి సిద్ధమై పనిచేస్తున్న స్థితిలో ఈ ఐఎఫ్టీలు విలీనమవుతున్నాయి. ఇప్పటికే కార్మిక వర్గం మీద పెనుదాడి జరుగుతూ ఉంది. పని గంటల పెంపు, 139 సంవత్సరాల క్రితం 8 గంటల కోసం ప్రాణత్యాగం చేసిన కార్మిక వర్గం ఉండగా, మరి ఇవాళ 8 గంటల్ని 12 గంటలు, 13 గంటలు, 15 గంటలుగా మార్చడానికి కావాల్సిన కుట్రలు, ఉపయుక్తులు నడుస్తున్నాయి. కార్మిక వర్గం కొట్లాడి తెచ్చుకున్న చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్గా మార్చి హక్కులన్నీ తీసేసి కార్మిక వర్గాన్ని ఉరితాళ్ళేస్తున్న స్థితి ఉంది. ఇక్కడే మనం చూడొచ్చు, సింగరేణిలో 1,17,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 38,000 మంది కార్మికులు ఉన్నారు. ఏమయ్యారు వాళ్ళందరూ? ఉత్పత్తి పెరిగింది, ఉత్పాదక పెరిగింది, లాభాలు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి, కానీ కార్మికుల సంఖ్య కుదించబడింది. అవుట్ సోర్సింగ్ పేరుతోటి, అందమైన పేరుతోటి కార్మిక వర్గ శ్రమని దోపిడీ చేస్తున్న స్థితి వారు ఉంది. వీటన్నిటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం కొట్లాడాల్సిన అవసరం ఉంది. నూతన సమాజం కోసం కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యం కోసం ఐఎఫ్టియు పనిచేస్తూ ఉంది. 2 ఐఎఫ్టీలు కలిసి బలోపేతమైన కార్మిక వర్గ పక్షపాతులుగా కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించడానికి, ఈ ప్రాంతంలో కూడా బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి, ఈ రాష్ట్రంలో కూడా 2 ఐఎఫ్టీలు విలీనం చేయడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ సభకు విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉద్యమాల్లో కూడా అంటే అందరూ కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని శ్రేయోభిలాషి అందరినీ కూడా కోరుతూ దాల్చున్నాం.